పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి నదీ తీరం వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. మంథని మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి సైతం గణేష్ విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేస్తారని కమిషనర్ తెలిపారు. సుమారు 200 విగ్రహాలు నిమజ్జనం చేస్తారని, భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూస్తున్నామని తెలిపారు. జనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, చిన్నపిల్లలను తీసుకురావద్దని తెలిపారు. అలాగే మొత్తం కలిపి ఒక 80 to 100 మెంబర్స్ ఇక్కడ డిప్లాయ్ అవుతారు. అలాగే ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ కూడా స్పెషల్గా వేద్దాం అనుకుంటున్నాను. ఈ చుట్టుపక్కల రామగిరి, తర్వాత శ్రీరాంపూర్ నుంచి కానీ, తర్వాత ముత్తారాం నుంచి కానీ, ఇంకా అదర్ విలేజెస్ నుంచి కానీ ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నేను కోరేది ఏంటంటే హడావుడి పడకుండా అన్ని ఏర్పాట్లు పక్కబందీగా ఉన్నాయి. లాస్ట్ మూమెంట్లో నేను తొందరపోవాలని హడావుడి పడకుండా మాకు సహకరించి ఐడియాలు ఇచ్చేటప్పుడు చిన్నపిల్లల్ని తీసుకొస్తుంటారు. అక్కడ మీ శోభాయాత్రలో చిన్నపిల్లలు ఆడవాళ్ళు వస్తుంటారు. వాళ్ళని పక్కన దిగేటప్పుడు, వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు, మళ్ళీ ఇంటికి సేఫ్గా వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మొత్తం అన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు ఈ ఆర్గనైజర్స్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రేపు కూడా అట్లే లాస్ట్ స్టేజ్కి వచ్చాము కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మీరు ప్రశాంతంగా శోభాయాత్రని కంటిన్యూ చేసుకొని నిమజ్జనం చేసుకుని వెళ్ళాలి అని కోరుకుంటున్నాను.